హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్లీజ్ ఎవరెవరు స్కిప్ కొట్టకుండా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ అందరు లైక్ చేయండి. మినిమం ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్లీజ్ కొంచెం నా నమ్మకాన్ని మీరు వంపు చేయకండి. సో ప్లీజ్ 1000 లైక్స్ చేయండి. ఫ్రెండ్స్, మ్యాటర్ ఏంటంటే మన లోపల చాలా మంది 85% యూట్యూబ్ని హ్యాండిల్ చేసేవాళ్ళు మొబైల్తో చేసే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మన అందరి దగ్గర ల్యాప్టాప్స్ ఉండవు కాబట్టి, సో మొబైల్తో వీడియో షూట్ చేసుకుని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఛానల్ సంబంధించిన మెయిల్ ఐడి ఏదైతే ఉందో మన ఫోన్లో, అంటే మనం షూట్ చేసే వీడియోలో కానీ మనం వాడే యూట్యూబ్ కోసం యూజ్ చేసే మొబైల్ ఏదైతే ఉందో అందులో లాగిన్ అయి ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్, మనం బైక్ మీద పోయేటప్పుడు కింద పడి ఫోన్ పగిలిపోతుంది, లేకుంటే ఫోన్ మనం సాఫ్ట్వేర్ అప్డేట్ కోసమో, లేకుంటే ఏదైనా గ్లిచ్ చేస్తే మనం అప్డేట్ కోసం ఇస్తుంటాం, లేకుంటే ఫోనే పోతుంది. ఎందుకంటే ఫోన్ల మధ్య మన ఇక్కడ ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ చుట్టాలకి అక్కడిక్కడ పోతే ఫోన్లు పడిపోతున్నాయి, డ్రైవింగ్లో పడిపోతున్నాయి, ఎక్కడైనా సరే ఫోన్ పోతున్నాయి. ఒకవేళ మన ఫోన్ పడిపోతే మన ఛానల్ పరిస్థితి ఏంది అని నేను అడుగుతున్నా. అంటే నాకే డౌట్ వచ్చింది, మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు నేను చేసే టాపిక్ మీద వీడియో ఎవరు చేసి ఉండకపోవచ్చు, యూట్యూబర్లు వేరే వాళ్ళు చేసి ఉండొచ్చు మేబీ, బట్ నేనైతే చెక్ చేస్తే నాకు ఏం కనబడలేదు. సో మీకోసం చెప్తున్నా, ఒకవేళ మన ఫోన్ ఏదన్నా కారణం చేత బైక్ మీద కానీ దొంగతనం కానీ ఎక్కడైనా సరే మన ఫోన్ పోతే మన యూట్యూబ్ ఛానల్ పరిస్థితి ఏందని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నా. సో మీకు వచ్చిన ఐడియా ఏమైనా ఉంటే అది కింద కామెంట్ చేయండి. సో నేను తీసుకొచ్చిన సొల్యూషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ఛానల్ మెయిల్ ఐడి అయితే ఇచ్చి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నారో అవన్నీ కింద ఒక పేపర్లో రాసి పెట్టుకోండి. యూట్యూబ్ ఛానల్ మెయిల్ ఐడి, దానికి సంబంధించిన పాస్వర్డ్ ఒక పేపర్లో రాసి పెట్టుకోండి. దాంతోపాటు ఏదైనా అనివార్య కారణాల వల్ల, అంటే మనం చేసే కంటెంట్ అంటే హరాస్మెంట్ కానీ సెక్షువల్ కంటెంట్ కానీ ఇట్లాంటి కంటెంట్ చేస్తే మాత్రం ఎట్లాగో యూట్యూబ్ ఛానల్, అంటే మన యూట్యూబ్ వాళ్ళు మన ఛానల్ ఎట్లాగో డిలీట్ చేసి పడేస్తారు. అట్లా కాకుండా ఏదన్నా రీజన్ వల్ల సమ్టైమ్స్ యూట్యూబ్లో కొన్ని గ్లిచెస్ వస్తాయి. ఎందుకంటే చాలా మనం నార్మల్ వీడియో, కరెక్ట్ వీడియో పెట్టినా కానీ యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియో కరెక్ట్గా లేదు, దీనిలో ఏదో సంథింగ్ హరాస్మెంట్ ఉందని చెప్పేసి ఆ వీడియోని వాళ్ళు డిలీట్ చేసి పడేస్తారు. ఎందుకంటే లాస్ట్ టైం నాకు అట్లా జరిగింది. నేను మళ్ళీ అప్పీల్ చేసుకుంటే వాళ్ళు నా వీడియో నాకు చెక్ చేసి ఇట్స్ ఓకే అని చెప్పేసి మళ్ళీ నా వీడియో నాకు బ్యాక్ ఇచ్చేసారు. సో ఏదన్నా రీజన్ వల్ల యూట్యూబ్ వాళ్ళు మన ఛానల్ డిలీట్ చేసినా, లేకుంటే మన ఫోన్ పోగొట్టుకున్నా కానీ, మన ఛానల్ చెక్ చేసుకోవాలనుకున్నా కానీ, లేకుంటే మళ్ళీ మనం వేరే ఫోన్లో మన యూట్యూబ్ ఛానల్ చూసుకొని మళ్ళీ మనం హ్యాండిల్ చేయాలనుకుంటే సో ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటి అన్నీ మీరు ఒక పేపర్ తీసుకొని అన్నీ రాసి పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యూట్యూబ్ ఛానల్ సంబంధించిన మెయిల్ ఐడి, దానికి సంబంధించిన పాస్వర్డ్, దాంతోపాటు ఇంకొకటి స్క్రీన్ రికార్డింగ్ వేసి చూపిస్తా, అవి కూడా రాసి పెట్టుకోండి. ఒకవేళ మీకు ఛానల్ ఆల్రెడీ మానిటైజేషన్ అయ్యి ఉంటే యాడ్సెన్స్ నెంబర్ వస్తుంది, ఒకటి యాడ్సెన్స్ నెంబర్ కూడా రాసి పెట్టుకోండి. ఒకవేళ మీకు ఇంకా మానిటైజేషన్ అవ్వకపోతే మానిటైజేషన్ అయిన తర్వాత యాడ్సెన్స్ నెంబర్ వస్తుంది, అది రాసి పెట్టుకోండి. దాంతోపాటు ఇంకా కొన్ని ఉంటాయి, ఆ స్క్రీన్ రికార్డింగ్ వేసి నార్మల్గా చెప్పొచ్చు, స్క్రీన్ రికార్డింగ్ వేసి చెప్తే అవి ఎక్కడ ఉంటాయి, వాటిని ఎట్లా చూడాలో మీకు తెలుస్తుంది. కాబట్టి అవి కూడా మీరు కూడా ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సో అవి చూసి అవి కూడా రాసి అక్కడ పేపర్లు భద్రంగా పెట్టుకోండి, సరేనా? మీ ఇంట్లో వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు వాట్సాప్ చేయండి, లేకుంటే వాళ్ళకి మెయిల్ చేసి పెట్టండి. ఇవి నా యూట్యూబ్ ఛానల్ సంబంధించిన డీటెయిల్స్ అండి, ఇవి ఇందులో ఉండనివ్వండి, డిలీట్ చేయకండి. నాకు ఏమైనా ఫ్యూచర్లో అవసరం పడితే తీసుకుంటా అని చెప్పేసి వాళ్ళకు మెయిల్ చేయండి, లేకుంటే వాళ్ళకి వాట్సాప్ చేయండి. మీరు కూడా మీ ఫ్రెండ్స్, అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు ఏమైనా ఉంటారు ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళకి పంపించి వాళ్ళ దగ్గర భద్రంగా పెట్టండి. మీరు ఒక పేపర్లు రాసి పెట్టి ఇంట్లో బీరువాలో కానీ సూట్ కేసులో కానీ ఎక్కడో దగ్గర భద్రంగా పెట్టుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో మీకు కంపల్సరీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఫోన్లు పోయినప్పుడు మన ఛానల్ పరిస్థితి ఏంది? నా ఫోన్ ఇప్పుడు మీరు చూసే వీడియో ఒక ఫోన్లో రికార్డింగ్ చేస్తున్నా, ఆ ఫోన్ పోయింది అనుకో, డ్రైవింగ్లో ఎటపోతున్నా, ఫోన్ పోయింది, అప్పుడు ఏంది నా పరిస్థితి ఏంది? ఫోన్ పోయిందని చెప్పేసి ఎక్కడ లింకాలా, ఎవరిని అడగాలా, ఏం చేయాలా? అందుకని ఒకవేళ ఏదైనా రీజన్ చేత మన ఫోన్ పోయినా, ఏం జరిగినా మనం ఒక కొత్త ఫోన్ కొనుక్కోవచ్చు. కొత్త ఫోన్ కొనుక్కొని అందులో మన డీటెయిల్స్, ఇవి యూట్యూబ్ ఛానల్ సంబంధించిన డీటెయిల్స్, ఇప్పుడు నేను చెప్పబోయే డీటెయిల్స్ ఇందులో యాడ్ చేస్తే, రాసి పెట్టుకుంటే దాని ద్వారా మనం లాగిన్ అయిపోవచ్చు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది ఎవరు చెప్పుంటారు, చాలా ఇంపార్టెంట్ వీడియో. సో ప్లీజ్ అందరు తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే వేరే వాళ్ళు కూడా సజెషన్లో వెళ్తుంది, వాళ్ళు కూడా చూసి తెలుసుకుంటారు. కాబట్టి మనం వాళ్ళకి ఇండైరెక్ట్గా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సో ప్లీజ్ అందరు దయచేసి వీడియో లైక్ చేయండి. ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ ఇచ్చి చెప్తాను, సో చూసి మీరు కూడా రాసి పెట్టుకుని, వాళ్ళు రాసి పెట్టుకుని బీరువాలో భద్రంగా పెట్టిన, బయట ఎవరో గాజులు అమ్ముకుంటూ పోతున్నారు. సో మీరు కూడా భద్రంగా పెట్టుకోండి, ఓకేనా? రైట్. సో ఫ్రెండ్స్, మొబైల్ స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసిన చూసుకోండి. ఫస్ట్ మీ మెయిల్ ఓపెన్ చేయండి, ఎందుకంటే మీ మెయిల్ ఉంటుందా, మెయిల్. సో మెయిల్ ఇక్కడ టచ్ చేసిన తర్వాత మీరు మీ యూట్యూబ్ ఛానల్ సంబంధించిన మెయిల్ ఐడి ఉంటుంది కదా, ఇట్లా ఇక్కడ పక్కన యారో ఉందా చూసుకోండి. మీ ఫోన్లో ఎన్ని ఉంటే మెయిల్స్ అక్కడ అన్నీ కనబడతాయి. మీరు ఏ మెయిల్ ఐడి అయితే యూజ్ చేస్తూ దాన్ని హ్యాండిల్ చేస్తున్నారో ఆ మెయిల్ ఐడిని ఓపెన్ చేసుకోండి, దాని మీద టచ్ చేయండి. సో అది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ చూపిస్తే మనకి ఇక్కడ మన లోగో కూడా. దాని తర్వాత అది సింక్ చేసుకున్న తర్వాత దాని కింద మేనేజ్ గూగుల్ అకౌంట్ ఉందా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తున్నాను, మంచిగా శ్రద్ధగా వినండి. దాని తర్వాత ఇక్కడ అన్ని ఐకాన్స్ వస్తున్నాయా, ఇట్లా వస్తున్నాయా, ఇక్కడ సెక్యూరిటీ ఉంది చూసారా, సెక్యూరిటీ మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత ఇక 2 స్టెప్ వెరిఫికేషన్ ఫోన్ నెంబర్ ఉందా, ఇది రాసి పెట్టుకోండి. దాని తర్వాత రికవరీ ఫోన్ నంబర్ని రాసి పెట్టారా, ఏది ఇక్కడ ఇచ్చారో ఇది, ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ ఫోన్ నెంబరు మరియు రికవరీ ఫోన్ నెంబర్ 2 రాసి పెట్టుకోండి. అఫ్కోర్స్ రెండు ప్లేస్లలో ఒకే ఫోన్ నెంబర్ ఉన్నా ఏం ప్రాబ్లం కాదు, ఓకేనా. కొందరికి 2 నెంబర్స్ 2 నెంబర్స్ ఇస్తారు, మీరు ఒకటే ఫోన్ నెంబర్ ఇచ్చినా ఏం పర్లేదు, ఓకేనా. దాని కింద రికవరీ మెయిల్ అని చూసారా, ఆ మెయిల్ ఐడి కూడా రాసి పెట్టుకోండి. దానికి సంబంధించిన పాస్వర్డ్ కూడా రాసి పెట్టుకోండి, ఓకేనా. ఈ 3 రాసి పెట్టుకుంటే రేపటి నాడు మనకు అవసరం పడితే మనం ఏ ఫోన్లో అయినా సరే మనం లాగిన్ అయిపోవచ్చు, ఓకేనా. కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇది కనిపిస్తున్నాయా, ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇటు పక్కకి సార్ కింద ఇక్కడ బ్యాకప్ కోడ్స్ ఉంది ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. బ్యాకప్ కోడ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 10 కోడ్స్ నెంబర్స్ వస్తాయండి, ఓకేనా. సో ఇక్కడ మీకు అడుగుతుంది, అది మీరు ఫింగర్ ప్రింట్ ఉంటే పాస్వర్డ్ ఫింగర్ ప్రింట్ ఇవ్వండి, లేకుంటే ఫోన్ పాస్వర్డ్ ఇచ్చేసండి. అట్లా ఇచ్చిన తర్వాత చూసారా ఇక్కడ కొన్ని బ్యాకప్ కోడ్స్ ఉంది చూసారా, చెప్తుంది ఇక్కడ మీరు ప్రింట్ తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎవ్రీథింగ్ మీ ఇష్టం అని చెప్తుంది. సో ఇక్కడ కనబడే 10 నంబర్లు ఏవైతే ఉన్నాయో వీటిని మీరు రాసి పెట్టుకోండి. ఇవి కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవన్నీ రాసి పెట్టుకుని రేపటి నాడు మీ ఛానల్కి ఏమన్నాయి పెద్ద యూట్యూబర్ దగ్గరికి వెళ్తే అతనైనా మీకు రికవర్ చేసి ఇస్తాడు, ఓకేనా. సో ఇవి రాసి పెట్టుకోండి. సో దీని తర్వాత వచ్చేసి ఇంకోటి ఉంది ఇక్కడ అథెంటికేటర్ అని ఉంటుంది, ఇది మీరు చేసి పెట్టుకుంటే మంచిది. అథెంటికేటర్ అంటే ఏంటంటే దీన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత మనకి ప్లేస్టోర్లో ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో మనం వేరే మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది, మన యూట్యూబ్ ఛానల్ మెయిల్ ఐడి కాకుండా వేరే మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. ఇస్తే అక్కడ ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. ఆ క్యూఆర్ కోడ్ని కూడా మీరు స్క్రీన్ షాట్ కానీ తీసి పెట్టుకోవచ్చు, లేకుంటే లైట్ తీసుకోండి. కానీ పెట్టుకుని ఆన్ చేసి పెట్టుకుంటే మంచిది అనమాట, ఓకేనా. ఇక్కడ చూసారా, ఇక్కడ ఉంది ఆల్రెడీ గూగుల్ ప్లే స్టోర్ ఆర్ iOS యాప్ స్టోర్. అంటే మీరు ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, ఐఫోన్ అయితే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తుంది. సో యాప్ ఇన్స్టాల్ చేసుకొని వేరే మెయిల్ ఐడి ద్వారా ఒక జనరేట్ అయిన క్యూఆర్ కోడ్ని కూడా మనం భద్రంగా పెట్టుకుంటే, ఇవన్నీ మనం పెట్టుకుంటే మనకు రేపటి మనకు ఛానల్ ఫోన్ పైన ఛానల్కైనా ప్రాబ్లం అయినా వీటిని బట్టి మనం మన ఛానల్ని రికవర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడు నేను చెప్పినవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే చెప్పలేం, ఒక్కోసారి మన టైం బాగాలేకపోతే ఏదైనా జరుగుతుంది, ఫోన్ సంథింగ్ ఏదైనా అవుతుంది. కాబట్టి ఇవన్నీ భద్రంగా పెట్టుకోండి, ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఎంతో కొంత మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయ్యి ఉంటుందని అనుకుంటున్నా. సో ప్లీజ్ అందరు దయచేసి వీడియోకి లైక్ చేయండి, ఇంకా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ప్లీజ్ మన ఛానల్కి మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. థ్యాంక్ యూ అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం ఫ్రెండ్స్, బాయ్.